హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో గత కొంతకాలంగా తీవ్ర వివాదం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ వివాదానికి తాత్కాలికంగా తెరపడ్డట్టుగా మనకు కనబడతా ఉంది. హెచ్సియు భూముల్లో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ దాదాపు 400 ఎకరాల భూమిని కార్పొరేట్ శక్తులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఇవ్వడం కోసం అక్కడ మొత్తం చెట్లను నరికేసి సదును చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. మార్చి 29వ తేదీన దాదాపు 69 జేసీపీలను తీసుకొచ్చేసి చెట్లు మొత్తం కూడా నరికేసేటువంటి ప్రయత్నాన్ని చేశారు. అక్కడ ఉన్నట్టు ఆ ప్రయత్నాన్ని హెచ్సియు విద్యార్థులు తీవ్రమైనటువంటి ప్రతిఘటన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రతిఘటనని మొత్తం కూడా అణచివేయడం కోసం పోలీసులని, పారామిలిటరీ బలగాలను మోహరింపజేసేసి ఎక్కడికెక్కడ అణచివేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు వెనక్కి తగ్గకుండా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పైన అక్రమమైనటువంటి కేసులు వేశారు, అరెస్టులు చేశారు. మొత్తం హెచ్సియులోనే గేట్లు నిర్బంధించేసి బయటికి రాకుండా విద్యార్థులందరినీ కూడా లోపల నిర్బంధించారు. చాలా మందిని ఎక్కడికక్కడ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థి నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లకు కూడా పంపించారు. ఈ రకమైనటువంటి నిర్బంధకాండని తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హెచ్సియు విద్యార్థులకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయాలని చెప్పేసి పిలుపునియడం జరిగింది. అదే ప్రత్యక్ష పోరాటాలకు కూడా పిలుపునిచ్చింది. హెచ్సియు గేట్ దగ్గర మొత్తం సిపిఎం పార్టీ కార్యకర్తలు, నాయకులు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున కూడా హెచ్సియు గేట్ దగ్గర ఆందోళన పోరాటాలు చేస్తే పోలీసు వాళ్ళు వాళ్ళని ఎక్కడికక్కడ మొత్తం అరెస్టులు చేసినటువంటి పరిస్థితి ఉంది. లాఠీ చార్జ్ చేశారు. బూటు కాళ్లతో తొక్కి అణచివేయాలని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసినా కూడా వెనక్కి తగ్గకుండా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సినారియోలో సుప్రీంకోర్టు, హైకోర్టు జోక్యం చేసుకొని ఇవి చేస్తున్నటువంటి హెచ్సియులో చేస్తున్నటువంటి విధ్వంసాన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పేసి స్టే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 16 లోపు ప్రాథమికమైనటువంటి నివేదికని అందించాలని చెప్పేసి తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు ఏదైతే న్యాయమూర్తులు ఉన్నారో, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏజీ గవాయ్ జస్టిస్, అట్లాగే మసీదులతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం విచారించి ఆదేశాన్ని జారీ చేసింది. దీని మీద హెచ్సియు విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. పార్టీ రాష్ట్ర కమిటీ కూడా సుప్రీంకోర్టు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు, హర్షం వ్యక్తం చేసినటువంటి స్వాగతిస్తున్నామని చెప్పేసి కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు కూడా ప్రకటించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని భూములు దాదాపు ఇది అసలు హెచ్సియు భూములు దాదాపు 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 2300 ఎకరాల భూమి హెచ్సియుకు అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ అప్పచెప్పినటువంటి భూమిలో గత ప్రభుత్వాలు దాదాపు 800 ఎకరాలు కార్పొరేట్ శక్తులకి, అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అప్పనంగా అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది. మిగిలినటువంటి 1580 ఎకరాల భూమిలో ఇప్పుడు దాదాపు 400 ఎకరాల భూమిని ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ కార్పొరేట్ శక్తులకి అప్పచెప్పడం కోసం ప్రయత్నాలని చేస్తూ ఉన్నారు. అసలు మొత్తం ప్రభుత్వ భూములన్నిటిని కూడా కార్పొరేట్ శక్తులకి, ఐటీ పెద్ద పెద్ద హబ్బులకి అప్పచెప్తున్నారే తప్ప ఏదైతే నిల్వ నీడ లేక పేద ప్రజలు ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలను మొత్తం కూడా తొలగించేసి పెద్ద ఎత్తున అక్రమ కేసులు పేద ప్రజలకు నిల్వ నీడ కోసం జాగా ఇయ్యలేనటువంటి ప్రభుత్వాలు 100,000 ఎకరాలు కార్పొరేట్ శక్తులకి అప్పచెప్పడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు తీవ్రంగా విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే సిపిఎం పార్టీ
ఆధ్వర్యంలో ఈ ఈ ప్రభుత్వం ఈ వెనక్కి తీసుకోకపోతే ఈ ఆలోచనను అట్లనే కొనసాగింపుగా ముద్దడికి తీసుకెళ్తే రాబోయే కాలంలో ప్రజా సంఘాలని అట్లాగే కలిసి వచ్చేటువంటి ప్రజలని అందరిని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించారు.